ఇంటర్మీడియట్. మొన్న నేను జహీరాబాద్లో మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్ళాను. గర్ల్స్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ జహీరాబాద్. నేను అక్కడికి వెళ్ళాను, ఒక స్కూల్ ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు నేనే ఇట్లాంటి మంచి బిల్డింగ్ కట్టించాను జహీరాబాద్లో. వాళ్ళందరూ పిలిస్తే వెళ్ళాను, స్కూల్కి వెళ్ళాను. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే మైనార్టీ గురుకుల పాఠశాల జహీరాబాద్ ఈ అకాడమిక్ ఇయర్లో, అంటే మొన్న లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక్క గర్ల్స్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి 11 మంది అమ్మాయిలు ఎంబీబీఎస్ సీట్లు కొట్టారు. పదకొండు మందిలో ఇద్దరికి మన సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మరి మీలో ఇక్కడ ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, మీలో ఎంతమంది గర్ల్స్ ఇంటర్మీడియట్ లో మెడిసిన్ సీట్ కొడతారు నాకు చేతులు ఎత్తండి. బైపీసీ స్టూడెంట్స్, ఆల్ ద బైపీసీ స్టూడెంట్స్ బాగా చదివి మీరు మెడిసిన్ సీట్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి. ఎంతమంది తెచ్చుకుంటారు? ప్రిపేర్ అవుతున్నారా? చదువుతున్నారా? నీట్ ఎగ్జామ్కి అప్లై చేశారా? నీట్కి అప్లై చేస్తున్నారా లేదా? ఇంకా టైం ఉంది అఫ్ కోర్స్. ఏం మేడం, నీట్కి అప్లై చేపిస్తున్నారా పిల్లల్ని? సో పిల్లలు ఇంకా అప్లై చేయలేదు అనుకుంటా, టైం ఉందనుకుంటా. ఎంతమంది డాక్టర్లు అయిదాం అనుకుంటున్నారు? సో మీరు ఎంతమంది మెడిసిన్ సీట్ తెచ్చుకుంటే మీ ఫీజులు నేను కట్టేస్తాను. ఎంతమంది అవుతారు? ఇక చదవండి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, కష్టపడి చదవండి. మీరు మెడిసిన్ సీట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీరు సీట్ తెచ్చుకోండి. మిమ్మల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. ఐ విల్ పే యువర్ ఫీజ్. మరి సీట్ రాకపోతే వస్తే నేను ఫీజు పే చేస్తాను, రాకపోతే ఏం లేదా? తూచ్ సంథింగ్ మస్ట్ బి దేర్. నో